'పాన్ మ్యాన్' అంటే 'గోల్డ్ మ్యాన్' అని అర్థం. 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో మలయాళంలో రిలీజ్ అయ్యి, ఇప్పుడు హాట్‌స్టార్‌కొచ్చింది. తెలుగులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. ఒక్కటే మాట, నేను మలయాళం నుండి లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా చూస్తున్న సినిమాల్లో 'బసిల్ జోసెఫ్' గారు అండ్ 'ఆసిఫ్ అలీ' గారి సినిమాల్లో 10కి 9 పక్కాగా బావుంటున్నాయి. ఇక ఈ సినిమా చూసాక నాకైతే ఇక నుండి 'బసిల్ జోసెఫ్' గారి సినిమాలు ఓటీటీకొచ్చేంత వరకు నేను ఆగనండి. థియేటర్‌లోనే చూసేస్తా. నచ్చింది గైస్ మూవీ. రిఫ్రెషింగ్ స్టోరీ, ఎమోషనల్‌గాను, డబ్బులు లేకుండా చెల్లికి పెళ్లి చేయాలనే ఫ్యామిలీ స్ట్రగుల్స్‌తో ఇంట్రెస్టింగ్‌గాను ఉంది. కొన్నిసార్లు స్లో అయింది. కానీ సినిమాలో కొత్తదనం ఉంది. మంచి ఫీల్ ఉంది. తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని అనిపించింది. క్లైమాక్స్ చూసి ఇంకా నెక్స్ట్ ఏమైందో కంటిన్యూ చేస్తే ఇంకా బావుండనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే గోల్డ్ లోన్ ఏజెంట్‌గా పనిచేసే హీరో అంటే జ్యువెల్లరీ షాప్‌తో డైరెక్ట్ లింక్ పెట్టుకొని టాక్స్‌ది లేకుండా బంగారాన్ని పెళ్లి కాబోతున్న వాళ్ళకిచ్చి, ఆ పెళ్లిలో వచ్చే చదివింపుల డబ్బులతో ఆ ఇచ్చిన బంగారాన్ని అమౌంట్‌గా సెట్ చేసుకొని వెళ్ళిపోయే పననమాట హీరోది. అలాగే ఒకరి చెల్లెలి పెళ్లికి హీరో బంగారాన్ని ఇచ్చాక ఏం జరిగింది? అతనికి రావాల్సిన డబ్బులు వచ్చాయా లేదా? చివరికి ఏమైంది? ఎలాంటి సమస్యల్లో పడ్డాడు అనేది స్టోరీ. ప్లస్ పాయింట్స్. 'బసిల్ జోసెఫ్' గారి పెర్ఫార్మన్స్ సెకండ్ హాఫ్‌లో ఒకడు ఉరి వేసుకోబోతుంటే ఆపి నాన్ స్టాప్‌గా ఒక యాక్టింగ్ చేస్తాడు అరుస్తూ. ఇంకొంచెం బలంగా ఫ్యాన్ అయిపోయా. సెకండ్ హాఫ్‌లో వెతుక్కుంటూ వెళ్తారు ఇతన్ని మనిషి కనబడకపోయినా 'అరె రారే రేరారో' అనే సాంగ్‌తో ఆయన ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతాం. పాపం ఇతనికి కూడా ఇన్ని ప్రాబ్లమ్సా అని. ఆ సాంగ్ నచ్చింది నాకు. కంటెంట్ అయితే సూపర్ ఉంది. తీసుకున్న మెయిన్ పాయింట్ మీకసలు నేను స్టోరీ లైన్ చెప్తుంటేనే అనిపించుంటది. అరే! ఈ స్టోరీ లైన్ మనం పెద్దగా ఎక్కువగా చూడలేదు అని. అలాగే చెల్లి రోల్‌లో చేసిన అమ్మాయి, పని పాట లేనివాడిగా అన్నయ్య, హీరో క్యారెక్టరైజేషన్, మరొక హైలైట్ రోల్ అయిన విలన్, స్క్రిప్ట్‌ని నమ్ముకునే ముందుకు వెళ్ళడం నచ్చింది గైస్. టెక్నికల్‌గా కూడా సినిమా ఎక్సలెంట్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బావున్నాయి. సాంగ్స్ తెలుగు డబ్బుడ్ నాట్ అప్ టు ద మార్క్. అలా అని మొన్నొచ్చిన 'కాల్ బండ్', 'తల్లుమల' అంత వరస్ట్‌గా కూడా ఏం లేవు. 1, 2 బానే డబ్ చేశారు లిరిక్స్. మైనస్ పాయింట్స్. స్లో పేసింగ్ అండి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ హీరో వచ్చే వరకు ఒక 20 మినిట్స్. ఇంకా సెకండ్ హాఫ్‌లోనే కాసేపు స్లో పేస్ అనిపిస్తుంది. ఇదే మైనస్‌గా చెప్పాలి తప్ప ఎంతకంటే పెద్దగా ఏమి అనిపించలేదు మైనస్‌లు. ఇదే ఎక్కువగా అంటే ఎక్కువ పోర్షన్ స్లో అవ్వడం వల్ల ఇది చెప్తున్నా. లాస్ట్‌లో వాడితో హీరో ఫైట్ చేసేయడం ఇవి కొంచెం లిబర్టీస్‌గానే ట్రీట్ చేయాలి. ఇంకా మాస్ ఆడియన్స్‌కి అంతేం అనిపించకపోవచ్చు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొంచెం స్లో పేస్‌లో వెళ్ళినప్పటికీ సరికొత్త స్టోరీతో, డీవియేట్ అవ్వని స్ట్రెయిట్ ఫార్వర్డ్ సీన్స్‌తో, మంచి లొకేషన్స్‌తో, కొంత ఎమోషనల్‌గాను బావుంది సినిమా చూడొచ్చు అని ఫీల్ అయితే తెప్పిస్తుంది. ఫైనల్‌గా 'గోల్డ్ మ్యాన్' ఆల్సో రిచ్ అండ్ ఎంగేజింగ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.